కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పొంగులేటి సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ నేతలపై ఫోన్ ట్యాపింగ్ చేసి ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టేది లేదన్నారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. శ్రీనివాసరెడ్డి గారి ఫోనో రేవంత్ రెడ్డి గారి ఫోనో వాళ్ళు ఆనాడు ట్యాప్ చేయలే. వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేసి ప్రతి మనిషికి ఏదైతే స్వేచ్ఛ ఉంటుందో ఆ స్వేచ్ఛని ఆనాటి ప్రభుత్వం హరించుకున్నదన్న సంగతి కూడా మీకు తెలియంది కాదు. ఆ ఫోన్ ట్యాప్ విషయంలో ఆనాటి మంత్రులు ఏవైతే అవాక్కులు జవాక్కులు పేలుతున్నారో, ఏవైతే వాళ్ళ మీద ఎంక్వైరీలు ఏమని కోరుకుంటున్నారో, ఏవైతే పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారో తప్పకుండా మీరు చెప్పారని కాదు, చట్టం తన పని తన చేసుకుంటా పోతుంది. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఎవరైతే ఆనాడు ఎవరి ప్రోద్బలం అయితే ఆనాడు ఫోన్ ట్యాపింగ్ జరిగాయో ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిన ప్రతి వాళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతిఫలము వారు అనుభవించవలసిన అవసరం ఉంటుంది.